He said that in India milk and water is one personal liberty. Article Right to Information Act. Why you gave me a fraud? If anyone going to ask and make the person into the court, the Animal Code Protection Act 2019, right to children to free and compulsory education to protest you. Article number 19(1)(d), freedom of movement. We have to move anywhere in India with freely. The question again is to the government. Why we have to pay the tax? Nobody knows the constitution. No aware of the constitution. Why we have to pay the tax? We have to question to the government. We have the right. We have to pay tax. When we go to the work, fuel was taxed. When we go to, he ends with his hard work and ATM. Education system అనేది చాలా డెవలప్ అవ్వాలి. ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది పెట్టాలి. ఎలా అయితే ఫారెన్ India, a visionary documentation which has been crafted by under the guidance of the visionary leader Dr. B.R. Ambedkar. The Constitution of India is not just a mere book. It is not just a legal document. It is the soul of our Indian democracy. It ensures justice, fraternity, sovereignty, equality in each and every individual of our country. First, let us explore. I saw a foreign small child. We have to question to the government and with the constitution. మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే బాగా తెలుసుకుంటారో ఆ లాస్ అన్నింటినీ ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో ఎట్లా స్టార్ట్ చేయాలి సార్ డైరెక్ట్ గారు? సో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మాల్గోవా అసోసియేషన్ ఆధ్వర్యంలో కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులకి నో యువర్ కాన్స్టిట్యూషన్, నో యువర్ రైట్స్ అనేటువంటి అంశం పైన వక్తృత్వ పోటీలు జరపడం జరిగింది. ఇప్పుడున్నటువంటి యువకులకి, యువకులకి, ఈ జనరేషన్కి రాజ్యాంగం పైన అవగాహన, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వక్తృత్వ పోటీలను నిర్వహించడం అనేది జరిగింది. రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన ఉంటేనే మనం ఈ సమాజంలో సరైనటువంటి జీవనాన్ని, అదేవిధంగా దేశ అభివృద్ధికి పాటుపడేటువంటి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ తరంకి తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పేరు ఎం నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చరు, ఏపీ మల్గోవా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మేము లైక్ మైండెడ్ ఆఫీసర్స్ అందరం కలిసి ఈ ఏపీ మాలా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వైఎస్ఆర్ కడప జిల్లా యూనిట్ 6 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక నోబుల్ థాట్ తోటి, ఒక ఇనిషియేటివ్ తోటి మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ముఖ్యంగా అంబేద్కర్ సిద్ధాంతాలను, అంబేద్కరిజాన్ని ఎక్కువ మందికి తెలియపరచాలి. తర్వాత ఈ దళిత కమ్యూనిటీకి ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో ఆ కమ్యూనిటీ ఆఫీసర్లు అయితేనేమి జనరల్ పబ్లిక్ను కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి గవర్నమెంట్ అమలు చేసేటువంటి కార్యక్రమాలను చక్కగా వినియోగించుకోవడం ఒకటి, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడము, వారి మార్గనిర్దేశకత్వంలో ఏదైతే ఈ రాజ్యాంగ విలువలను తెలియజేయడము. మా అబ్బాయి కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్. అంటే ఇట్లా అన్నీ మన సమాజాన్ని అర్థం చేసుకుంటూ ఎవరైతే వెనకబడినారో పే బ్యాక్ టు సొసైటీని ఒక కాన్సెప్ట్ కూడా డెవలప్ చేసి మనం అందుకున్నటువంటి ఫలాలను అందరికీ మిగతా వాళ్ళు ఎవరైతే వీకర్ సెక్షన్ ఉన్నారో, ఇప్పుడు ఉదాహరణకు ఒక మంచి మెరిట్ స్టూడెంట్ ఉంటారు, ఆర్థికంగా వెనకబడి ఉంటారు, అలాంటి వాళ్ళను కూడా మనం కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ, ఎస్సీ కాలనీస్లో వాళ్ళకి ఇంకా అవగాహన, ప్రభుత్వ పథకాలను సరిగా సద్వినియోగం చేయలేని పరిస్థితి ఉంటారు, అలాంటి వారికి కూడా చేయూతను అందించి ముఖ్యంగా చైతన్య కార్యక్రమాలు. ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి ఇంకా చాలామందికి తెలియదు. ఇప్పుడు చాలా మన స్టూడెంట్స్ ఈ కేఎస్ఆర్ఎం కాలేజీలో చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇది 10 మందికి తెలియాలి. అంబేద్కర్ అందనివాడు. ఆయన ఏమిటంటే ఒక దళజాతికి సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన అన్ని వర్గాలకి, ఇప్పుడు రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళా ప్రధాని అయ్యారు, తర్వాత దళిత వర్గము
బాబు జగ్జీవన్ రామ్ ఉన్నారు, వాళ్ళు కూడా ఉప ప్రధాని అయ్యారు. అంటే ఎవరు ఏదైనా కావచ్చు, కాకపోతే వాళ్ళ ఆ స్ఫూర్తి ఉండాలి. తర్వాత మనం ఎందుకు చేయలేము, మనం ఎందుకు కాకూడదు అనే ఉద్దేశాలతో ముందుకెళ్తే తప్పనిసరిగా మనం ఎటువంటి పొజిషన్ అయినా ఎటువంటి పదవినైనా అలంకరించేదానికి ఆస్కారం ఉంది. చాలామంది ఈ ప్రభుత్వ పథకాలను కానీ ప్రభుత్వ లక్ష్యాలను అర్థం చేసుకొని మన అంబేద్కర్ ఆశయాలను కూడా మనం అర్థం చేసుకొని ముందుకు సాగితే సమాజంలో మంచి ఉన్నత స్థానాన్ని ఆక్రమించడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ దిశగా మా అసోసియేషన్ ప్రయత్నం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రోజు కడప మాల్గోవా తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సో నో యువర్ కాన్స్టిట్యూషన్, నో యువర్ రైట్స్, సో ఈ అంశం మీద ఎలక్యూషన్ కాంపిటీషన్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ అంబేద్కర్ యొక్క ఈ గ్లోబలైజేషన్లో, ఈ డిజిటలైజేషన్లో అంబేద్కర్ గురించి అవగాహన అనేది కల్పించడం అనేది ఇప్పుడు సరైన పద్ధతి. ఎందుకంటే చాలామందికి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అంబేద్కర్ అంటే ఓన్లీ లేబుల్డ్ హిమ్ యాజ్ ఎ కాస్ట్, పర్టికులర్ కాస్ట్ కమ్యూనిటీ, బట్ his theories, his ideology towards economic development, which is very important for the relevant context. ఈ అంబేద్కర్ ఒక లేబర్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు ఆయన చేసిన రిఫార్మ్స్ కావచ్చు, విమెన్కి ఆయన చేసిన ఈ యొక్క అమెండ్మెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సో ఇవన్నీ స్టూడెంట్స్కి అందరికీ తెలియాలి. సో దీనికోసం ఈ ఒక పర్పస్ కోసం దీన్ని ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అంబేద్కర్ యొక్క ఏమంటారు ఎకనామిక్ ఇష్యూస్ ఆయన ఏ రకంగా డెవలప్ చేసినాడు, సో పర్టికులర్లీ ద రూపీ ప్రాబ్లం, సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఫర్ ద కాంటెక్స్ట్. కాబట్టి I welcome to all the students for today's elocution competition on behalf of Malgova Kadapa. టుడే గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. ఈ దినము మేము మాల్గోవా తరపున కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో వక్తృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి విద్యార్థి దశ నుండే వాళ్ళ ఫండమెంటల్స్ రైట్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అసలు రాజ్యాంగం ప్రకారము మనం ఏ విధంగా జీవించితే ఏ విధంగా మన లైఫ్ను లీడ్ చేయొచ్చు అనే విషయాలపైన అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఈ రాజ్యాంగం అనేది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు మనది శక్తివంతమైన రాజ్యాంగం కాబట్టి ప్రపంచంలో ఏ విధంగా అల్లకొల్లలమైనా కానీ భారతదేశంలో ప్రశాంతంగా జీవించుతున్నామంటే కారణం ఏంటంటే మనకు శక్తివంతమైన రాజ్యాంగాన్ని ఉంది. ఆ రాజ్యాంగాన్ని అంతా డ్రాఫ్ట్ చేసి మనకు అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీనికోసం ఎంతో దేశ సమగ్రత కోసం ఆయన కృషి చేసినాడు. కాబట్టి ఆయన గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ తెలుసుకునేదానికి ఈ స్టూడెంట్ జీవితంలోనే పునాది వేసగిన వాళ్ళకు మంచి పౌరులుగా ఎదిగేదానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల బాగా అందరికీ ఒక అవగాహన వచ్చి జస్ట్ కొద్దిగా ఉపయోగపడితే గిన కొద్దిగా బెటరే అనేది మా ఉద్దేశం అంతవరకు. ఓకే, జై భీమ్.